హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. పచ్చి రొయ్యలతో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఈసారి కాస్త డిఫరెంట్గా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలీదు. పచ్చి రొయ్యల్ని బెండకాయలతో ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను బెస్ట్ కాంబినేషన్ అని అయితే చెప్తాను. చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చి రొయ్యల బెండకాయల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అర గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 స్పూన్ ధనియాలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూను జీలకర్రను కూడా వేసుకొని 2 మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవనివ్వాలి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటితో పాటుగా 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వాటికి సరిపడినన్ని నీళ్లను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ అలాగే ఘాట్లు పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ ఇలా పింకిష్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడినంత సాల్టు అలాగే 1 టీ స్పూను గరం మసాలాను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి. ఇలా ముందుగానే మ్యారినేట్ చేసుకోవడం వల్ల ప్రాన్స్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా బెండకాయల్ని కట్ చేసుకోవాలి. బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకునే కన్నా ఇలా నేను చూపిస్తున్నట్లుగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బెండకాయకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకుని బెండకాయల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి రొయ్యల్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి. బెండకాయలను వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కర్రీలో ఉన్న వాటర్కి బెండకాయ ఉడికిపోతుంది అని మీకు అనిపిస్తే వాటర్ వేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి బెండకాయ సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే దీంతోపాటు ముందుగానే సోక్ చేసుకున్న చింతపండు జ్యూస్ని కూడా మీ రుచికి సరిపడినంతగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకొని దీనిలోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. జీలకర్ర పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అలాగే మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది. అలాగే కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా చాలా యమ్మీగా వేడివేడిగా బెండకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.